పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి విషయాలను కనుక మనం ప్రస్తుతం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు కూడా కర్కాటక రాశి వారు ప్రధానంగా వ్యక్తిత్వము, కుటుంబము, డబ్బు, ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, విదేశీ సంబంధాలు, అదృష్టము, ప్రయాణాలు అనేటటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కనుక తీసుకుంటే కర్కాటక రాశికి మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కర్కాటక రాశి వారికి చాలా చక్కగా గురుబలం ఉంది. ఎందుకంటే గురుడు మీకు ప్రధానమైనటువంటి కారకుడు. ఇక్కడ అంటే మీ మీద మీకు బాగా నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా కదులుతూ ఉంటాయి, మరలా వాటి మీద ఆశ కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ, వ్యక్తిత్వ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, భవిష్యత్తు పరంగా కానీ, విద్య, వివాహం ఇట్లాంటి విషయాలలో కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఒక బలమైనటువంటి ఒక సంకేతం ఏమవుతుందంటే, నా జీవితాన్ని నేనే మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ కాలంలో బలపడుతుంది. మీ జన్మరాశికి పంచమ స్థానాధిపతి, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కానీ, అవాంతరాలు కానీ, ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. తోటి కొలీగ్స్ తోటి కానీ, సహోద్యోగులతో సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చేయకూడదు. పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి 12వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో, అంటే తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకి మధ్య, పిల్లలకి మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు, ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా బాధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు ఊహించిన విధంగా ఇబ్బందులు కలగటం కానీ, ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరగటం కానీ, రాత్రి వేళ ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రపాటు చేసుకునే పరిస్థితులు కానీ కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరించేటటువంటి రవికేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఆర్థికంగా దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. కాకపోతే మాట్లాడేటటువంటి మాటల విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తూ తర్వాత 3వ స్థానం కన్యా రాశిలోకి వెళ్తాడు. అంటే ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైన అనుకూలత అయితే మాత్రము కలుగుతుంది అని చెప్పాలి. చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి సంబంధించినటువంటి స్థానం. ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొత్తగా గృహాలు, వాహనాలు కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెరిగే అవకాశం ఉంది. అష్టమంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణం చేత ఊహించని విధంగా ప్రయాణాల యొక్క తీవ్రత పెరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక శని ప్రభావం తీసుకుంటే విపరీతమైన సమస్యలు అయితే లేవు. మరి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 7:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సంకేతాలు అందుతూ ఉంటాయి. అత్యంత ముఖ్యమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేస్తారు. ఉద్యోగపరంగా తీసుకుంటే మీ పనికి సంబంధించినటువంటి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అవకాశాలు తెలిసి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఒక మాట ఏమిటంటే, మీరు మాట్లాడకూడదు. ఖచ్చితంగా మీ పని మాత్రమే మాట్లాడేలా చేయాలి. మీరు ఎక్కువగా ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. ఖచ్చితంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 3వ తేదీ ఉదయం 7:24 నుంచి 5వ తేదీ ఉదయం 10:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, స్నేహాలు, పరిచయాలు, కొత్త కొత్త కోరికలు నెరవేరే అవకాశం వస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి కస్టమర్స్ నుంచి మంచి స్పందన కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు జీతం, ఇన్సెంటివ్స్ లాంటివి కూడా వస్తుంటాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అధిక లాభం వస్తుందనేటటువంటి ఆశతో తెలియని పెట్టుబడులలోకి వెళ్ళకండి. అవసరమైన వారికి చక్కగా అన్నదానం చేయండి, పెద్దలను గౌరవించండి, సంప్రదాయబద్ధంగా శుభప్రదంగా ఉంటారు. చక్కగా ఉండండి. 5వ తేదీ ఉదయం 10:20 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 12:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీ పరిస్థితి కొంచెం స్థిమితంగా లేకుండా కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరగటం, మానసికమైన ప్రశాంతత కోల్పోవటం, ఆందోళన కలిగించే సంఘటనలు రావటం, అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావటం, విదేశాల్లో ఉన్నటువంటి వారి నుంచి కానీ, దూర ప్రాంతాలలో ఉన్న వారి నుంచి కానీ ఏదో ఒక వార్త తెలియటం, ఇట్లాంటివి కొంచెం మీకు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు కానీ విలువైనటువంటివి ఏదైనా కనుక కోల్పోయినట్లయితే అది ఎక్కడ పోయిందో తెలుసుకోండి. అంటే ఎందుకు పోయిందని, ఎక్కడ పోయిందనే విషయం గురించి ఆరాధన తెలుసుకోండి. అలానే ఖచ్చితంగా సోమవారం రోజున శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 7వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మరలా తిరిగి ఆత్మవిశ్వాసంతో, రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారు. అందువల్ల మీ ఆలోచనలు, మీ వ్యక్తిత్వము, మీ భవిష్యత్తు, ఆరోగ్యము, కుటుంబము అన్నిటిపైన కూడా మళ్ళా ఫోకస్ పెరుగుతుంది అని చెప్పాలి. చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడు మీరు గట్టిగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక నా కోసం నేను ఒక నిర్ణయం తీసుకోవాలనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కూడా సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ఆరాధన చేయటం, చంద్రుడికి సంబంధించినటువంటి మంత్ర జపం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం మధ్యాహ్నం 3:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బలమైన శక్తిగా అయితే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ రకంగా ధనం రావాలో ఆ రకంగా ధనం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మొత్తము కూడా కర్కాటక రాశిలో అందరికీ వర్తిస్తాయి. అయితే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.